ప్రశ్నించడానికే పార్టీ అన్నాడు, ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అన్నాడు. మరిప్పుడు రెండక్షరాల ప్రశ్న కనిపించగానే దడ, గుండె దడ. ఎందుకు ఈ గుండె దడ? ఎందుకంటే అతను ఎప్పుడూ ప్రశ్నించలేదు కాబట్టి, ప్రశ్నిస్తానంటూ వచ్చి గొప్పగా నటించాడు కాబట్టి, ప్రశ్నించే వారిని తొక్కుకుంటూ అధికారపు మెట్లెక్కాడు కాబట్టి, ప్రశ్నించాల్సిన వాడే ప్రశ్నించకుండా ప్రశ్నగా మారితే అతన్నే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నగా మిగులుతాడు, అతన్ని నమ్ముకున్న వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే అతన్ని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకే అతనికి ప్రశ్నించే గొంతు వినిపిస్తే కోపం, ప్రశ్నించే కలం కనిపిస్తే అసహనం, ప్రశ్నించే కళ్ళను చూస్తే భయం. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పుడూ ప్రశ్నించని వాడు ప్రశ్నను కుట్ర అంటాడు, ఎప్పుడూ నిజం చెప్పని వాడు ప్రశ్నను దాడి అంటాడు, ఎప్పుడూ జవాబు లేని వాడే ప్రశ్నించే గొంతును శత్రువుగా చూస్తాడు. ఫైనల్ గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలు అడిగినప్పుడు చెమటలు పడితే అతని అధికారంలో సమస్య ఉన్నట్టే, ప్రశ్నలు వినగానే కోపం వస్తే అతని మనస్సాక్షిలో సమస్య ఉన్నట్టే, ప్రశ్నలు ఎదురైతే భయం వేస్తే అతని నాయకత్వంలో సమస్య ఉన్నట్టే. ఎందుకంటే ప్రశ్నకు భయపడేది నిజం కాదు, అబద్ధమే. ఆ అబద్ధానికి నిలువెత్తు రూపమే మన పవన్ కళ్యాణ్ గారు. ఒక్క యూట్యూబర్ కోసం మొత్తం పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. 5 కేసులు, 4 బెయిళ్లు, ఆఖరికి జైలు. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. 5 కేసులు పెట్టడం ఏంటి, వరుసగా 4 సార్లు కోర్టు బెయిల్ ఇవ్వడం ఏంటి, ఆఖరికి రాజద్రోహం కేసు పెట్టడం ఏంటి, జైల్లో పెట్టడం ఏంటి. అంతే మరి, అధికారంలో ఉన్న వాళ్ళు కక్ష గడితే జరిగేది ఇదే. యూట్యూబర్ రావణ్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది ఇదే. ప్రత్యేకించి పవన్ కక్ష కట్టింది ఇదే. ఇంతకీ సిల్లీ కేసులతో భయపెట్టేమో కానీ, అరెస్టు చేయొచ్చేమో కానీ జైల్లో పెట్టలేమని పవన్ కు అర్థమైందా? అందుకే UAPA ఉపా చట్టంలోని సెక్షన్ 1339 కేసులు పెట్టేశారు. రాజద్రోహం అంటూ జైల్లో పెట్టేశారు. యూట్యూబర్ రావణ్ పై పెట్టినటువంటి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ కాపీని ఒకసారి చూపించండి సార్. ఎస్, స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తోంది కదా. ఇందులో చాలా క్లియర్గా ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించి ఒక్కసారి ఫ్రీజ్ చేయండి. ఎస్, ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. CR నెంబర్ 188/26U YS 147, 148, 152, 192, 197, subsection 1D 353, subsection 1B BNS, అండ్ ఇది చాలా క్లియర్గా చూడాల్సింది సెక్షన్ 1339 ఆఫ్ UAPA, సెక్షన్ 1339 ఆఫ్ ఉపా 1967 కేసులో 9 గంటలకు వేంపాడు టోల్ ప్లాజా నక్కపల్లి అనకాపల్లి జిల్లాలో అరెస్ట్ చేయడం అనేది. ఆయన పైన పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా సార్? ఏ తీవ్రవాదులకో ఉగ్రవాదులకో పెట్టాల్సినటువంటి సెక్షన్లు. సెక్షన్ 39 ఏం చెప్తుందయ్యా అంటే, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం. రావణ్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చాడని మనం భావించాలి. ఇప్పుడు ఆ సెక్షన్ కింద కేసు పెట్టారంటే, ఇలా పెడితే కానీ జైల్లో పెట్టలేం. ఎందుకంటే అప్పటికే 4 సార్లు 4 కేసుల పైన కోర్టుకు వెళితే అన్ని కేసుల్లోనూ ఆయన బయటకు రావడం, వెంటనే బెయిల్ రావడం, బయటకు రావడం జరిగిపోయింది. ఈసారి బయటకు రాకూడదంటే చాలా కఠినంగా కనిపించాలి. ఇక్కడ 39 UAPA ఉపా సెక్షన్ 39 ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, అఫెన్స్ రిలేటింగ్ టు సపోర్ట్ గివెన్ టు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దీనికి 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది సార్, 10 ఏళ్ల జైలు శిక్ష. వీటిలో మరణశిక్షలు కూడా విధించవచ్చు. ఆ స్థాయి కేసులు పెట్టారు. నెక్స్ట్ సెక్షన్ 13 చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు శిక్ష, పనిష్మెంట్ ఫర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. 7 ఏళ్ల వరకు దీనికి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ఇది ఆయన పైన పెట్టినటువంటి కేసులు. మొన్ననే కదా గాదె సాయికృష్ణను బూడిద కూడా కనిపించకుండా మాయం చేసేశారు. ఇప్పుడు అందరిలోనూ ఒకటే భయం, ఇప్పుడు రావణ్ పరిస్థితి ఏంటని. దీనిపైన రావణ్ ఏమని అన్నారనేది ముందుగా ఒక్కసారి విందాం. ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా, ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు.
ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా, దొమ్మిలు చేశానా, దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి నన్ను. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా అట్లానో ఎట్లా నన్ను చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్నలు ఆగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ప్రభుత్వమే ఆర్గనైజ్డ్గా కేసులు పెట్టించడం, ప్రభుత్వమే ఆర్గనైజ్డ్గా పోలీస్ స్టేషన్లపై దాడులు చేయించడం మీరు ఎప్పుడైనా చూసారా? దాడులు దేనికోసం? రావణ్ని చంపేయాలని. ఎవరు వచ్చింది? జన సైనికులు. రావణ్ విషయంలో ఏం జరిగిందో అతని మాటల్లోనే ఒకసారి విందాం. ఇది ఎంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని చెప్పడానికి ప్లీజ్. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్ గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఇవన్నీ ఎందుకంటున్నా? డైరెక్ట్ గా తీసుకెళ్లి చంపేయచ్చు కదా పోలీస్ స్టేషన్లో. రైట్. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష తప్పు కాకపోతే రావణ్ మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది? క్వశ్చన్ నెంబర్ 2. నక్సలిజంపై రావణ్ ఏం మాట్లాడారు? గతంలో ఇదే నక్సలిజంపై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? క్లియర్గా విందాం తర్వాత. క్వశ్చన్ నెంబర్ 3. రావణ్ నిజంగా రాజద్రోహానికి పాల్పడ్డారా లేక ప్రశ్నించాడన్న కక్షతో అక్రమంగా ఇరికించారా? క్వశ్చన్ నెంబర్ 4. రావణ్కు ప్రాణాపాయం పొంచి ఉందా? తనను జైల్లోనే చంపేయాలని రావణ్ ఎందుకన్నాడు? క్వశ్చన్ నెంబర్ 5. కేవీఆర్ రావణ్లను జైల్లో పెట్టడంలో ఉన్న శ్రద్ధ సాయి కృష్ణ సుగాలి ప్రీతి కేసులపై పవన్ కళ్యాణ్ గారికి ఉండదా? రైట్. ఈ అంశాలపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, నూరి ఫాతిమా గారు, వైఎస్ఆర్సీపీ, అలాగే సుగాలి పార్వతి గారు, సుగాలి ప్రీతి తల్లి, వారు కూడా ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు. రైట్. నూరి ఫాతిమా గారితో మాట్లాడదాం. ఫాతిమా గారు, ఒక వ్యక్తిని అణిచివేయాలంటే, ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలంటే ఇన్ని రకాలుగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందా అని అనిపిస్తోంది. వరుసపెట్టి అతనిపైన పెట్టిన కేసులు, ఆ తరువాత వరుసగా 4 కోర్టుల్లోనూ వరుసగా బెయిల్లు రావడం, ఆ తరువాత అతనిపైన తీవ్రవాదులు, ఉగ్రవాదులు వీళ్ళపైన పెట్టేటటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి జైల్లో పెట్టడం. ప్రభుత్వం కూడా ఈ రకంగా యూట్యూబర్ల పైన, ప్రశ్నించే వారిపైన కక్ష గడుతుందా? ఈ స్థాయికి వెళుతుందా? ఈరోజు మన రాష్ట్రం మొత్తం కూడా రైట్ టు స్పీక్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు. నిజంగానే ఈ ఆర్టికల్ అనేది మనం తొలగించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే, లేకపోతే ఎవరైనా వాళ్ళ తప్పు ఎత్తి చూపిస్తే ఈ ప్రభుత్వానికి కోపం. ఈ ప్రభుత్వానికి ఏంటంటే నిజాన్ని బయటికి చెప్పిన వ్యక్తి అనగదొక్కాలి, ఆ మనిషి ఉండకూడదు, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడకూడదు అనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉంది. మీరు అన్న విషయంలో చూసుకుంటే, ఏది రావణన్న గురించే చూస్తే ప్రతి విషయం కూడా స్పష్టంగా వీళ్ళు ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీద, ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, దీంట్లో లోపాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు తీసుకొని వచ్చిన ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు చక్కగా వివరిస్తా ఉంటే ప్రజలకి అర్థం అవుతుంది. ప్రజలు దాని మీద స్పందిస్తున్నారు. ప్రజలకు కూడా అయ్యో మేము ఇలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నామా అని చెప్పి, ఇలాంటి వ్యక్తిని మేము తీసుకున్నామా అని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులు
ఈ రోజు జనసేన గెలవటానికి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు బాధపడుతున్నాడు. ఎందుకనంటే రావణన్న ఖచ్చితంగా మీ నాయకుడు ఇదిగోండి దీనికోసం వచ్చారు, ప్యాకేజీ కోసమే వచ్చారు, ఆయన సొంత లాభం కోసం వచ్చారు తప్ప ప్రజల లాభం కోసమో లేకపోతే ఒక కమ్యూనిటీ లాభం కోసం అయితే రాలేదు అని చెప్పి ఆయన చూపిస్తున్నారు. దానికోసం ఈ రోజు నిజంగానే ఒక వ్యక్తి కోసం ఎవరు సోషల్ మీడియాలో కేసులు పెడతారో ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఏ విధంగా గాలించి వాళ్ళు వెంబడబడి వాళ్ళని పట్టుకొని జైల్లో వేసి ఏం సంతోషం పొందుతున్నారు మీరు? అసలు ఏం అంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళి వస్తే మీకు సంతోషమా? అలాంటి అన్నప్పుడు ప్రతి ఒక్క పోస్ట్ ని ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జైల్లో పంపించేస్తారా? అతను మాట్లాడిన భాష సరిగా లేదంటే కదా, చాలా దారుణమైన భాష ఉపయోగించాడు అంటున్నారు కదా. ఈయన మాట్లాడిన భాష దారుణమైతే మీ సంబంధించిన మీ కార్యకర్తలో మీ సోషల్ మీడియాలో ఇంకా దారుణమైన పోస్టులు పెడుతున్నారే, ఇంకా హీనంగా మాట్లాడుతున్నారే, మరి అది తప్పు కాదా? ఇది తప్పు అయితే వాళ్ళని కూడా జైల్లో వేయాలి. వాళ్ళనే కాదు వీళ్ళ మినిస్టర్లు వేయాలి, వీళ్ళ సీఎం గారిని అందరినీ వేయాలి. అలాంటప్పుడు ఎందుకంటే వాళ్ళ ఆలోచనల నుంచే కదా వీళ్ళందరు కార్యకర్తలు మాట్లాడుతుంది. ఈ రోజు మీరు ఆయన మీ ఒక మాట చెప్తున్నాను చూడండి, మీ ఆలోచన విధానాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు, మీ మీద కాదు. ఒకవేళ మీరు గతంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ విధానం ఎలా ఉంది? నేను ప్రశ్నిస్తాను, నేను మాట్లాడతాను, తప్పు జరిగితే దాని మీద ఖండిస్తానని చెప్పారే, మరి అదే విధానం ఈ రోజు ఏమైంది అని అడుగుతున్నాం మేము. ఈ రోజు ఆ విధానాన్ని అడుగుతున్న వాళ్ళ మీద ఈ రోజు మీరు కేసులు పెడుతున్నారు. వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రం బలోపేతానికి కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రానికి ఈ రోజు నిజంగానే చీకటైన రాష్ట్రంగా మారింది. ఎక్కడా కూడా ఏ విధమైన కూడా లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయట్లేదు. లా అండ్ ఆర్డర్ ఎవరి మీద పనిచేస్తుందంటే సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళని జైల్లో వేయటం. నిజంగానే ఎవరెవరు లా అండ్ ఆర్డర్ చేతిలో పట్టుకొని ఈ రోజు చంపిన వాళ్ళు, రాషిద్ని చంపారే, మరి ఇప్పుడు దాకా వాళ్ళ మీద ఏం చేశారని అడుగుతున్నా. ఫస్ట్ ఒక కార్యకర్తని చంపారు, ఇప్పుడు దాకా కూడా ఆ కేసు గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. మరి ఏంటి దాని అంటే చంపిన వ్యక్తిని రోడ్డు మీద వదిలేస్తారు. ఈ రోజు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి వాళ్ళని తీసుకొని జైల్లో వేస్తారు. ఎంతమందిని ఇలా తీసుకొని జైల్లో వేస్తారు? మీకు జైలు సరిపోవు, కావాలంటే జైలు కట్టుకోండి. అమరావతిలో నాకు తెలిసి ఆ ప్రాంతంలో అన్ని జైలు కట్టుకోండి. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఎంతమంది పోస్టులు పెడితే వాళ్ళందరినీ తీసుకొని జైల్లో వేయండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బలంగా మారుతారు అందరూ కూడా, ఎవరు కూడా తగ్గరు. ఎందుకనంటే మీరు వాళ్ళు మాట్లాడుతున్న నిజాన్ని ప్రాణాపాయం ఉందనుకుంటున్నారా రావణ్కి? అతను చెబుతున్న మాటలను బట్టి చూస్తే వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు, తిప్పుతున్న పోలీస్ స్టేషన్లు, వరుసగా తీసుకెళ్లిపోతున్న విధానము, దాడులు, పోలీస్ స్టేషన్ల పైన దాడులు కాదు ఆయన తను చెప్పింది నిజం. ఎందుకనంటే సాయి కృష్ణని ఒక లాకప్ డెత్ చేసి మాయం చేశారే, మరి ఈ వ్యక్తిని బహిరంగానే తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి ఏమో చచ్చిపోయాడు అంటే, లేకపోతే రోగం వచ్చి చచ్చిపోయాడు అని అంటే, లేకపోతే ఇదిగోండి తనేమో తినకుండా హంగర్ స్ట్రైక్ చేసి చచ్చిపోయాడు అని ఏదో క్రియేట్ చేసి చంపేస్తారు కూడా. వీళ్ళకేం పోయింది? చావులతోనే కదా ప్రభుత్వాలు వస్తుంది వీళ్ళకి. ఎవరైనా చంపితేనే కదా వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసుకుంటుంది. వీళ్ళకి ఎక్కడ ఒక అంటే వీళ్ళ గురించి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడకూడదు, వీళ్ళకి ఎవ్వరు కూడా అడ్డు చెప్పకూడదు. వీళ్ళు చేస్తున్న అరాచకాలు, మోసాలు, దారుణాలు, దౌర్జన్యాలు ఎవ్వరు మాట్లాడకూడదు. వీళ్ళని ఏం చేసినా కూడా శబాష్ అని చప్పట్లు కొట్టుకుంటా ప్రజలందరేమో చప్పట్లు, ఏం జరిగినా వాళ్ళకి తప్పు జరిగినా కూడా వెరీ గుడ్, లేకపోతే ఏదైనా వాళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఓ వెరీ గుడ్, దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని చప్పట్లు కొట్టుకుంటా ఉండాలి. ఇంకా ఈ పాయింట్ చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, గత ప్రభుత్వంలో నేను ఏదో బూతులు తిట్టానంటే గత ప్రభుత్వాన్ని, ఈ విధంగా అణిచివేతలు కేసులు పెడుతుంటే నేనేం నవ్వుతూ శభాషణాల మిమ్మల్ని బూతులు తిడతాను అని చెప్తున్నారు ఆయన. మరి ఇప్పుడు అదే మాట ఎవరైనా రివర్స్లో మాట్లాడితే మాత్రం ఈ రకమైనటువంటి తీవ్రవాదుల పైన పెట్టేటటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి జైల్లో దూసేస్తారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఒకసారి చూపించండి సార్. ఆయన మాట్లాడేటటువంటి బూతులు వినిపించడం జరిగింది ఇక్కడ. గతంలో ఏం మాట్లాడారు చొప్పు చూపించి, ఆయన నోట్ల నుంచి వచ్చినటువంటి బూతులు ఒక సందర్భంలో కాదు అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడిన బూతులు, ఆయన వాడినటువంటి పరుష పదజాలం, ఆయన ఉపయోగించినటువంటి భాష ఏ స్థాయిలో ఉందనేది వినిపించాక ఇప్పుడు రియాక్షన్ వచ్చింది.
ఏమంటున్నారో ఒకసారి వినండి, మళ్ళీ ఆయనకే అప్లై చేయండి, లేదంటే ఈ ప్రభుత్వానికి అప్లై చేయండి. సార్ గారు చెప్తున్నది విని ఒకసారి ప్లే చేయండి సార్. లైన్ అండ్ లెంత్, పార్టీ లైన్ అండ్ లెంత్ మీకు తెలుసా? మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను. నా లైన్ అండ్ లెంత్ మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను. ఏదో ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకసారి. దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు నేను బూతులు మాట్లాడామంటే. కరెక్ట్, ఎప్పుడు మాట్లాడా? మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పండి, సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం. అదే చేస్తాం. చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా నేర్చుకుంటారని రాత్రికి అంటాం. అలా కాదు, అలా అని చెప్పి మీరు కూర్చోబెట్టి నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడితే నాకు అర్థం ఉండక్కర్లా. మీరు మాట్లాడేదానికి పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మేము తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను. రజనీ గారు, బూతులు తిట్టేస్తున్నాను అని అంటే ఒకసారి ఏదో తిట్టాను, చొప్పు చూపించాను, అయితే ఏమైంది ఈ ప్రభుత్వంలో, అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసి శభాష్ చాలా బాగా చేస్తున్నారని శభాష్ అనాల మిమ్మల్ని బూతులు తిడతాం అంటే ఆయన చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసి ఎవరైనా బూతులు తిట్టచ్చని ఆయన చెప్తున్నట్టుంది. మీ ఇష్టం వచ్చినట్టు తీవ్రవాదుల కేసులు, ఉగ్రవాదుల పైన పెట్టే కేసులు పెట్టేస్తే శభాష్ బాగా పెట్టారని రాష్ట్ర ప్రజలందరూ క్లాప్స్ కొట్టాలా ఇప్పుడు ఈయన గారిని చూసి? ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ఆయన అంత దాన్ని ఏమంటారంటే దారి తప్పిపోతున్నారు? ఎక్కడ దారి తప్పుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. సార్ నాకు తెలిసి ఇదంతా తమిళనాడులో విజయ్ గారు గెలిచిన దగ్గర నుంచి ఈయన ఈ మెంటల్ టెన్షన్ కి గురవుతున్నాడు సార్. మరి ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో ఆయన గెలవక ముందు, గెలిచిన తర్వాత ఆయన మాట తీరు, ఆయన వ్యవహార శైలి, ఒక కంగారు, ఒక భావోద్వేగం, ఒక భయం అన్ని కూడా ఆయన మనసులో కలిగేసినాయండి. అందుకనే అంత కష్టపడి ఎందుకు మానసికంగా కుంగిపోవాలి? విజయ్ ఎక్కడో తమిళనాడు రాజకీయాలు అవి, మన ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? ఆయన గెలిస్తే ఈయన ఎందుకు మానసికంగా కుంగిపోయి నిద్రపోకుండా ఈ విధంగా మాట్లాడాలి? సార్ ఆయన సినిమా యాక్టర్, ఈయన సినిమా యాక్టర్. ఆయన ఖుషి మన తెలుగులో ఎలా నటించారో తమిళంలో ఆయన అలా నటించారు. ఇద్దరు సినిమా హీరోయిన్లు. తర్వాత ఈయనకైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అన్నగారు ఉన్నారు, బలమైన కమ్యూనిటీ కాపు కులం ఉంది. ఎవరూ లేకుండా అతను గెలవడలే అనుకున్నాడు. కానీ అంత చాకచక్యంగా ఇండిపెండెంట్ గా 16 నెలలు జైల్లోంచి బయటకు వచ్చి ఏ ఒక్కరి సహాయం అడగకుండా అంత గొప్పగా సోనియా గాంధీకి ఎదురెళ్ళినటువంటి మరో జగన్ గారిని ఆయనలో కనపడుతున్నారు కాబోలు. బహుశా ఇలా వెళ్తే గెలవచ్చా, ఓకే ఇలా వెళ్తే ప్రజల్లో నమ్మకం వచ్చిద్దా, ఎప్పుడు ఒకే స్టాండ్ మీద ఉండాలా, అది ఒకే స్టాండ్ మీద ఉండడం చాలా కష్టం కదా, అతను ఎలా చేసుకున్నాడు, ఇవన్నీ ఆలోచించడం ఎక్కువై ఉంటదని నా భావన సార్. అందులోనూ నిన్నటి రోజు సాయి కృష్ణ గారు తల్లిచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రిపోర్టర్ అడిగారు, అమ్మా మీ గురించి పవన్ కళ్యాణ్ గారు మరి నీ కొడుకు ఇలాగా ఒక మహిళని, ఒక మైనర్ పిల్లని రేప్ చేసినాడు. అయ్యా నేను చెప్పలేనయ్యా, కొన్ని చెప్పకూడదయ్యా, మీకు దండం పెడతా, నేను చెప్పకూడదయ్యా, చెప్పలేనయ్యా. చెప్పకూడదు ఎందుకని, చెప్పలేను ఎందుకని? ఆ 2 మాటల్లో వ్యత్యాసం చూడండి. ఆ కాపులు నాయకుడు అని చెప్పి నేను గెలిపించినందుకు బాగా చేశాడయ్యా, కాపు కులపోడని గెలిపించినందుకు అని కూడా అన్నారండి. అంటే భావోద్వేగంలో కూడా మావోడు అనే ప్రస్తావన ఎంత వస్తది అంటే, నిన్నటి రోజు అండి తణుకులో ఒక రంగా గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మీటింగ్ వెళ్తే అక్కడ రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. ఆయన కోసం యాదవులందరూ వచ్చేసినారు సార్. యాదవులు అంటే ముదిరాజు, బీసీలు మొత్తం వచ్చేసినారు సార్. వాళ్ళందరూ ఒక కృష్ణుడు గుడికి తీసుకెళ్లి మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలన్నాడు. ఉర్రే స్వామి, ఇటువైపు స్టేట్, ఇటువైపు సెంట్రల్, ఇటువైపు జగన్, ఇటువైపు పవన్, ఇటువైపు ఆయన అనుభవజ్ఞుడు, ఇంత మంది ఉండగా మీ నాయకుడు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అంటే, అవ్వాలి మేడం, రాజ్యాధికారం మాకు కూడా రావాలి అని ఆ కులమంతా ఎలా ఆయన నెత్తినేసుకుంటూ ఈ రోజు యాదవ్ కమ్యూనిటీ మొత్తం, బీసీలు మొత్తం ఆయన వెనకాల ఉన్నారని అనిపించింది సార్. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే కులంలో ఒకడు బయటకు వస్తే ఎలా వాళ్ళకి వాళ్ళు ఒక రకమైన సొంత భావన అనేది వచ్చింది అనేది మరొకసారి నిరూపితమైంది. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, ఆయన జాతీయవాదంతోనే రాజకీయాలు చేస్తున్నారు. ఆయన చెప్పారు కదా, మొన్ననే చెప్పారు కదా, నన్ను లాక్కండి ఆ సర్కిల్లోకి, కాపు కులం సర్కిల్లోకి అన్నారు కదా.
సార్ మీరు ప్రశ్న అడగండి. మొన్ననే కదా అన్నారు కదా, మేము అంతకు ముందులోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం సార్. మొన్నటి స్టేట్మెంట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. కొద్దిగా జీర్ణించుకొని ఏదైనా కులం వచ్చినప్పుడు ఆయన అడగండి అయ్యా, ఆయన కులం లేదంట. అదే అంటే కొంతమంది అభిమానంతోనండి పేరు చివర తోకలు ఎందుకు, ఊరు చివర పాకలు ఎందుకని పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి గారు అలా తీసేసినట్టు ఈయన కూడా కాపు కులం లేకుండా కాస్ట్ లేదని ఏమన్నా రాయించుకుంటే బాగుండు. అది గొప్ప భావన, అది గొప్ప భావన. అలా ఏమైనా చేస్తారేమో మంచిది. అదే మాదిరిగా ఇవాళ రోజు అండి సెడిషన్, రాజద్రోహం అంటూ 1860 అండి, మనకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా ఆ చట్టం రాలేదండి. 1860లో కూడా ఆ చట్టం రాకుండా 1870లో స్టీఫెన్ చేశారండి. జేమ్స్ స్టీఫెన్ గారు ఏం చేసినారంటే 1870లో 124A ఒక ఇన్సర్ట్ చేసినారు, ఒక అమెండ్మెంట్ చేసినారు. ఇది రాజద్రోహం, ఇక్కడ మేము రాజులు ఉన్నాం, మీరు భగత్ సింగో లేకపోతే అల్లూరి సీతారామరాజు గారో దాని తర్వాత ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు కనుక బ్రిటిష్ వారిని ప్రశ్నిస్తే ఈవెన్ దో భగత్ సింగ్ గారు కూడా చనిపోయింది అలాంటి చట్టాలతో కాబట్టి, సో అలా జరిగేదండి. కానీ రాజు ఎక్కడ, ద్రోహం ఎక్కడ, ఈ సెక్షన్స్ ని తీసేసేయాలి, ఇలా ఉంచకూడదని స్వాతంత్రం వచ్చిన ఎన్నో మార్లు అనుకున్నప్పటికీ 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఇలాంటి చట్టాలండి, యుఏపిఏ చట్టాలు లాంటివి బాగా అమలు చేసేసారు. అది 1967లో వచ్చింది కాబట్టి 75లో ఈ చట్టాలు వాడింది కూడా. ఆ చట్టాల్లో కూడా సెడిషన్ చట్టం రాయలా, యుఏపిఏ చట్టాలు పెట్టింది ఆవిడ. సో ఇక్కడ రాజద్రోహం అంటే ఇక్కడ రాజుగారు ఎవరండి? గౌరవ సిన్నయ్య గారు ఏమన్నా రాజుగారా అంటే నాకు తెలియక అడుగుతాలండి. అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా రాజుగారా? కాదు కదా. ఈయనేమో రాజద్రోహం చేసినాడు అనడానికి రాజకీయంలో ద్రోహం చేసినాడా? రాజే మాకు ద్రోహం చేశాడు అంటూ సుగాలి ప్రీతి తల్లి వచ్చింది. చెప్పండి రాజుగారు, రాజుగారు చెప్పండి సమాధానం. గన్నవరంలో కేసు నమోదు చేసింది, చెప్తారా రాజుగారు? సార్ ఇక్కడ ఎవరికి సమాధానం? కానీ రావణ్ ఏదో నక్సలిజానికి ఏదో సపోర్ట్ చేశారంట కదా సార్. నక్సలిజానికి తెలంగాణలో మాకు పాష యాదగిరి అన్న సార్, నేను కూడా ఆ గద్దెరన్నతో పాటు కొన్నాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఈ వీళ్ళందరూ నాకు బాగా తెలుసు సార్. అసలు తెలంగాణలో ఉండరు, ఈ రావణ్ వాళ్ళ ఇల్లు కూడా తెలంగాణలోనే, పాష యాదగిరి అన్న తెలంగాణనే, చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణనే. అక్కడ రాజద్రోహం జరిగిందని రేవంత్ రెడ్డి గారు కదా భావించాలా, మనకెందుకు? రేవంత్ రెడ్డి గారు భావించాలి కదా. ఆపరేషన్ కగార్ చేసింది బీజేపీ కదా, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకం కదా. పెడితే గిడితే వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఎత్తి లోపల వేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యమాలని సపోర్ట్ చేస్తున్నట్ట వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసినారు. పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను కూడా గన్ను పట్టుకోవాలనుకున్నాను, నక్సలైట్లలో చేరిపోవాలనుకున్నాను అని చెప్తున్నారు. విన్నారు లేదు? బాగా ట్రెండ్ అవుతోంది ఈ మధ్య. సార్ వాళ్ళు మాట్లాడితే వేదాలు, మనం మాట్లాడితే బూతులు అవుతాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఆయన అన్న మాటలే ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాడు రావణు. ఇంకొకటి ఏంటంటే రావణు సీతమ్మ వారిని, రాముడిని దుర్భాషలు ఆడినాడు అన్నారు సార్. దానికి ముందు ఏం జరిగిందంటే ఆయన ఎవరు, మన రాధా మనోహర్ దాసు, మరియమ్మ ఎవరికి కనింది, ఎలా పుట్టాడు యేసు ప్రభు, ఎవరి సాంగత్యంతో కలిగాడు, గొర్రెబిడ్డ గొర్రెలకి పుట్టినాడా అంటూ చాలా ఒక విష ప్రచారం, ఒక నీచపు పదజాలం వాడినప్పుడు ఇతను రియాక్ట్ అయ్యాడండి. అది కూడా తప్పే. మాకు ఇంకా కూడా అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో నేను ఇంకా జనసేనలోంచి బయటికి రానప్పుడు ఇతను క్యాస్ట్ బై కమ్మ అనుకునేదాన్నండి. ఇతను ఎప్పుడు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకం అంటే ఇతన్ని టీడీపీ వాళ్ళే దగ్గరుండి పైకి ప్రేమ లోపల ద్వేషం ఇతనితో కక్కిస్తున్నారేమో అనుకునేదానండి. అది కాదేమోనని అనిపించిన మొన్న మధ్య కందుకూరు ఘటన గురించి రియాక్ట్ అయినప్పుడు ఇతను స్వయంగా ఆయన ఎవరు మాకు దాసర్ రాము గారిని తిట్టేసినాడండి. దాసర్ రాము గారిని ఎందుకు తిట్టాడు? ఆయనకి శత్రుత్వం ఏంటంటే ఏం లేదట. దాసర్ రాము గారి కాపుల్ని వెనకేసుకొస్తూ కమ్మల్ని తిట్టారు కాబట్టి నువ్వు మా కమ్మల్ని తిడతావా, నువ్వు మా కమ్మల్ని తిడతావా అన్నప్పుడు నాకు రావణ్ అంటే బాగా కోపం వచ్చేసిందండి. ఎందుకంటే నాకు దాసరాము గారు అంటే అభిమానం, మా గురువు గారిలా భావిస్తాం. మరి అప్పుడు కోపం వచ్చింది, మిగతా ఫ్యామిలీని తిట్టుతున్నప్పుడు కోపం వచ్చింది. ఇతను క్యాస్ట్ బై కమ్మ కాదు, క్యాస్ట్ బై మాది కానీ TV5 ఏదో ఛానల్ వాళ్ళు నొక్కి వత్తాడిస్తుంటే ఏంటి వీళ్ళ భావన ఏంటి? కమ్మ కాపు గొడవల్లాగున్నాయా? పవన్ కళ్యాణ్ గారు కమ్మని ఇబ్బంది పెడుతున్నారా అంటే తిరగబాటు బిగినైందా అని అనుకుంటారేమోనని. కాదు, మమ్మల్ని కాదు, అతను మా కమ్మే కాదు, అతను మాదిగ కులం అంటూ వాళ్ళు ఎందుకలా వాళ్ళను వాళ్ళు స్వీయ పరీక్ష చేయించుకుంటున్నారో అంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీడీపీ చాలా దూరంగా ఉంది ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న దానికి. ఇక్కడ కాపు కమ్మ ఎక్కడొస్తుందని అతను కమ్మే కాదని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం. పోనీ కాపు దళిత అయితే ఓకేనా మీకు?
ఒక కాపు దళిత్ యాంగిల్లో ఫైట్ జరిగితే ఓకేనా? వాళ్ళే చెప్పాలి, ఆ సృష్టించిన వాళ్ళే దీనికి ఆన్సర్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు. ఒక ప్రభుత్వం పైన కోపం వస్తే చొప్పు చూపించవచ్చట, బూతులు మాట్లాడవచ్చట. మనం చెప్పారు ఎవరైనా మాట్లాడొచ్చు అని ఆయన సిగ్నల్ ఇస్తున్నారు, సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. మరి ఇప్పుడు జైల్లో పెడుతున్న వాళ్ళందరూ కూడా ఏది కోడిని కోసారని, జగన్ పుట్టినరోజుకి మేకను కోసారని, బిర్యానీలు చేసుకున్నారని, కేకులు కట్ చేశారని, నడి రోడ్డు పైన లాఠీలతో కొట్టి మీరు నడిపిస్తే మరి ఇక్కడ వాళ్ళ బాధితులకు కూడా ప్రభుత్వం పైన కోపం రాదా? అప్పుడు వాళ్ళు కూడా మీలాగే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారే ఎవరైనా మాట్లాడొచ్చు, నేను మాట్లాడింది కరెక్టే, ఎవరైనా మాట్లాడొచ్చు, ప్రభుత్వం పైన కోపం వస్తేనే ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. రైట్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు చెప్పు చూపించి ఒకసారి ఆ బయట ప్లే చేయండి సార్. చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని. ఎస్ పార్వతి గారు, 500 మంది పోలీసులు రాత్రి పగలు కష్టపడుతూ ఎక్కడికక్కడ కేసులు పెడుతూ ఎవరో రావణ్ పైన 500 మంది పోలీసులు అట ఆయన చెప్తున్నారు. ఒక స్టేషన్ పిఠాపురం, సర్పవరం, ఇనగుదురుపేట, ఒంగోలు, గాజువాక, గన్నవరం పోలీస్ స్టేషన్లు తిప్పిందే, కేసులు పెట్టిందే, ఆఖరికి ఈ తీవ్రవాదుల పైన పెట్టేటటువంటి సెక్షన్లు పెట్టి జైల్లో వేసేశారు. వీళ్ళకి రావణ్ణి జైల్లో పెట్టడంపై ఉన్నటువంటి శ్రద్ధ సుగాలి ప్రీతి కేసు పైన ఉందా? సార్ ముమ్మాటికి సుగాలి ప్రీతి కేసు మీద ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు సార్. ఒకవేళ అది అలాగే కన్నా ఉంటే ఈ పాటికి డిప్యూటీ సీఎం గారు హోదా ఎక్కిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది. నిజంగా సార్ నిన్న నేను గన్నవరానికి వెళ్ళడం జరిగింది. రావణ్ గారికి ప్రకటిస్తామని వెళ్ళాం. ఎందుకు అంటే అతను రావణ్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నా చేతుల్లో ఏమీ లేదు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నేను ఏమి న్యాయం చేయలేనని 2 చేతులు ఎత్తేసి ప్రతి సభలో కూడా అసత్య ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు సార్ సుగాలి ప్రీతి కేసు గురించి. మీరు నాడు నేడు చూపించినట్ల నాడేమో సుగాలి ప్రీతి కేసు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను మరి న్యాయం చేయకుంటే ఒక సీఎం ఉంటే ఎంత ఉండకుంటే ఎంత అన్న వ్యక్తి నాడు. ఇదే నేడు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అవసరం లేదు, సుగాలి ప్రీతి కేసుకి అసలు న్యాయం చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అసలు సాక్ష్యాధారాలే లేవు, నేను పోయి సృష్టించగలనా అనేసి క్లీన్ చిట్ గా ముద్దాయిల వైపు మాట్లాడుతూ ఏదైతే కేసుకి నీరు కార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసు ఈయన డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సార్. ఎందుకు అలా కలవడానికి వెళ్ళారంటే సార్ గన్నవరానికి ఎన్నికల సమయంలో ఆయన సుగాలి ప్రీతి పేరు ఎత్తకుండా ఒక్క సభలోనూ మాట్లాడలేదు. ఒక్క సభలోను, ప్రతి సభలో ఆ పేరుని ప్రస్తావించారు, న్యాయం చేస్తానన్నారు. మొదటి కేసు ఇదే అవుతుంది, నేను టేకప్ చేసే కేసు ఇదే అవుతుందని ప్రామిస్ చేశారు కోట్ల మంది ప్రజల ముందు నిలబడి. మరి ఎందుకు వదిలేశారు ఇప్పుడు? దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అదే సార్, ఆ రీజన్ చెప్పమని నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఒక 3 days బ్యాక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా రైట్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక వీడియోని రిలీజ్ చేశారు. మరి దాంట్లో ఆయన చెప్పారు, ప్రశ్నించండి, విమర్శించండి, మర్యాదగా మాట్లాడండి, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడినా ఏ వ్యక్తి పైన కూడా సేమ్ సెక్షన్లే శిక్ష అనే చట్టం అందరికీ సమానమే అని చెప్పారు సార్. నేను అందుకే సార్ ప్రశ్నిస్తున్నాను, అందుకే సార్ నేను విమర్శిస్తున్నాను. ఎందుకు సుగాలి ప్రీతి కేసుకు 2019 నుంచి 2024 వరకు కనీసం మీరు నిద్రలో కూడా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి, అప్పుడు ఒక్క సీటు కూడా నాకు లేదు, లేకపోతే నేను అప్పుడే న్యాయం చేసేవాడిని అని బాధపడిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కోట్ల మంది నిజంగా ఒక హ్యాండిక్యాప్ మదర్ కి
మరి సహాయం చేస్తున్నారు, హ్యాండిక్యాప్ మదర్ కి న్యాయం కోసం ఆయన పోరాటం చేస్తున్నారని చెప్పి ఈయనను నమ్మి ఓట్లు వేసి మరి డిప్యూటీ సీఎం గా చేస్తే సార్, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట మొత్తం తీరు అన్ని మాట మారిపోయాయి సార్. రావణ్ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు సుగాలి అనుకుంటారు మీరు? మీకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది కదా పవన్ సార్, కళ్యాణ్, మీరు మొదటి నుంచి చూస్తున్నారు, ఎన్నికలకు ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఆయన్ని. రావణ్ విషయంలో ఆయన వ్యవహారం ఎలా కనిపిస్తుంది? సార్, రావణ్ గారి విషయంలో కూడా ఎందుకు ఆయనకు కోపం వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారికి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను ఈ కేసులో ఎవిడెన్సెస్ అన్ని తారుమారయ్యాయి, నేను ఇంకా ఏమీ చేయలేను, మీరు ఆమె మీద ఎదురు దాడి చేయండి, మాటల దాడి చేయండి, ఆమెను బాడీ షేమింగ్ చేయండి, ఆమె క్యాస్ట్ ని బయటికి తీయండి, ఆమె మొత్తం సుగాలి పార్వతి మానసికంగా చచ్చిపోవాలనే విధంగా జన సైనికులకు, వీర మహిళలకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ వెల్ విషర్స్ మొత్తానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన రెచ్చగొట్టడం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేసారో ఆ రోజు నుంచి మరి రావణ్ గారు ప్రతి సభలో అంటే ప్రతిసారి కూడా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఏ వీడియో పెట్టినా కూడా సుగాలి ప్రీతికి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ని మీరు విమర్శిస్తే ఏమొస్తుంది, ఆ దోషులను పట్టుకుంటే మీరు రియల్ హీరో అవుతారు అని చెప్పడము, ప్రశ్నించడము చాలా జరిగింది సార్. ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ సార్. పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ సుగాలి ప్రీతి కేసు కోసం ఎక్కువ ఆయన ప్రశ్నించారు. నేను పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో ఏముంది అంటే, నేను వదిలేసిన తర్వాత ఈ కేసుని ఇంకెవరు మాట్లాడకూడదు, నేను ఎవరి దగ్గర కలవకూడదు, నాకెవరు సపోర్ట్ చేయకూడదు, అది సార్ ఆయన ఇంటెన్షన్. ఓకే, ఎవరు ప్రశ్నించకూడదు, ఎందుకు వదిలేశారు మీరు సుగాలి ప్రీతి కేసుని ఎందుకు వదిలేశారనే ప్రశ్న ఈ ప్రశ్నించే పార్టీ అధినేత ముందు ఎవరు ప్రశ్నించకూడదు, అంతేనా? ప్రశ్నించకూడదు, అంతే సార్, అదే సార్ ఇంటెన్షన్, మెయిన్ ఇంటెన్షన్ అదే సార్. మీరు వీడియోస్ కూడా చూడండి రావణ్ గారివి, చాలా వరకు కూడా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాలి, ఆ హ్యాండిక్యాప్ మదర్కి మనము సపోర్ట్ గా ఉండాలి, ఇవే మాట్లాడారు ఎక్కువగా. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, మీరు అనుకుంటే ఒక రోజులోనే జరుగుతుంది అని చెప్పారు. ఆఖరికి 4 సార్లు సార్ జైలు, 4 సార్లు అరెస్టు బెయిల్ అయిన తర్వాత కూడా మరి రావణ్ గారిని బెయిల్ మీద రిలీజ్ చేసిన 5 minutes లో కూడా తన ఇంటి గురించి ఆలోచించకుండా కేవలం సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, ఆ చెల్లికి న్యాయం చేయండి, ఆ తల్లికి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే నా మీద 500 మంది పోలీసులను, నా యంత్రాంగాన్ని రాత్రి మగలు నిద్రపోనివ్వకుండా మీరు ఇంత పగడ్బందీగా చేస్తున్న మీరు సుగాలి ప్రీతి హంతకులు ఎందుకు పట్టుకోరని అడిగారు సార్. అక్కడే అది అడిగిన 5 నిమిషాలకే మళ్ళీ అరెస్ట్ సార్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు కాబట్టి ఆ వీడియో రిలీజ్ చేసిన 5 నిమిషాలకే ఆయన మళ్ళీ అరెస్ట్ చేశారు, దేశద్రోహం కేసు పెట్టారు. నిన్న గన్నవరంకి వెళ్ళి మరి రావణ్ గారిని కలవడం జరిగింది సార్, కోర్టులో కలవడం జరిగింది. అప్పుడు చెప్పిన మాట ఒకటి సార్, నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చిన మాట చెప్పారు. అమ్మా మీరు బాధపడకండి, నన్ను గన్నా ఈ కూటమి ప్రభుత్వం బ్రతకనిస్తే, నన్ను కదా ఈ కూటమి ప్రభుత్వము జైలు నుంచి బయటకు పెడితే ఖచ్చితంగా నేను చనిపోయేంత వరకు సుగాలి ప్రీతి కోసం పోరాటం చేస్తానమ్మా అని చెప్పడం జరిగింది సార్. వెరీ నైస్. సో పవన్ కళ్యాణ్ గారు నేను కల్లారా చూశాను సార్ ఎంతమంది పోలీసులను రాజకీయ లబ్ధి కోసం వాడుకొని వదిలేసినటువంటి కేసు అది. ఇప్పుడు ఆయనకు అదే బాధ అయింది సార్. సుగాలి ప్రీతి అన్న పదమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వినిపించకూడదు. ఏదైతే పవర్ లోకి రావడానికి సుగాలి ప్రీతి కేసునైతే మరి ప్రశ్నించారో, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సుగాలి ప్రీతి అసలు సుగాలినే వినపడదు సార్. అది ఆయన మెయిన్ ఇంటెన్షన్. రైట్. ఫాతిమా గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో మాల వేసుకో ఉన్నారు, పాపం కూర్చొని చాలా నీతులు చెప్పారు. ఇలా ఉండాలి, సోషల్ మీడియాలో ప్రశ్నించవచ్చు, బట్ ఎవరు బూతులు మాట్లాడకూడదు, ప్రశ్నించే హక్కు ఉంది కదా అని, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని మన ఇష్టం వచ్చినటువంటి భాష ఉపయోగించకూడదు, అలాగే ఇట్లా చాలా నీతులు చెప్పారు. గతంలో కూడా ఆయన చాలా చెప్పారు, ఒక్కొక్క వైసీపీ వాడికి తోలు తీస్తా, నరం తీస్తా, గోర్లు బీకేస్తా, జుట్టు బీకేస్తా, ఇలాంటివి చాలా చెప్పారు కదా. మరి పోలీస్ స్టేషన్ పైన ఈరోజు రావణ్ని తీసుకెళ్తున్నటువంటి పోలీస్ స్టేషన్ పైన దాడులు ఎవరు చేపిస్తున్నారు, ఎలా చేపిస్తారు? అది జనసేన పార్టీ వాళ్ళే వచ్చి దాడులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇన్ని నీతులు చెప్పారు కదా ఆయన. నీతులు ఆయన వరకే పరిమితం అండి, ఆయన బౌండరీ వరకు, ఆయన లోపల వరకే పరిమితం.
ఆయన మాల వేసుకున్నది నాకు లోకానికి చూయించటానికి తప్ప ఆయన నిజంగానే దీక్ష గాని లేకపోతే దేవుడిని ఆయన ఏమి కోరుతున్నారు లేకపోతే దేవుడి కోసం అయితే కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. స్టార్టింగ్ లో ప్రభుత్వం వచ్చినప్పుడే లడ్డు వ్యవహారం ఏ విధంగా జరిగిందో ఈ రోజుటి వరకు ఆయన మాల వేసుకొని నిబద్ధతగా నిజంగానే మాల వేసుకొని ఉంటే ఈ రోజు మీరు నిజంగానే మీరు ఏ మాట మీద కట్టుబడి ఉండి ఈ ప్రభుత్వంలో మీరు వచ్చారో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు కృషి చేశారో ఒక్కసారి నిజం మాట్లాడండి. మాల వేసుకున్నందుకైనా ఈ రోజైనా ఒక్కసారి నిజం మాట్లాడండి. వినాలని అనుకుంటున్నారు మీ జనసేన నాయకులే వినాలనుకుంటున్నారు, మీ కార్యకర్తలు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళే వినాలనుకుంటున్నారు. ఈ రోజు ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయంటే ఇద్దరు తల్లులండి. ఒకటి ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతి గారి ఇష్యూ, దాని తర్వాత ఈరోజు సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారు ఇద్దరు కన్నీళ్లతోనే ఉన్నారు కదా. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పండి. మీరు ఏ మాట చెప్పి మీరు ప్రభుత్వంలో వచ్చారు, సుగాలి ప్రీతికి నేను న్యాయం చేస్తానని చెప్పి వచ్చారో ఈ రోజు ఏ మాట మీద ఉన్నారు? అలాగే మరి సాయి కృష్ణ వాళ్ళ తల్లి అడుగుతున్న ప్రశ్నకి జవాబు మీరు వచ్చి ఒక్కసారి వాళ్ళకి చెప్పండి. వాళ్ళ ముందు కూడా రాలేరు. వాళ్ళ ముందు ఎందుకు రాలేరంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేరు, అందుకోసమే వాళ్ళ ముందు రాలేరు. ప్రశ్నించే గొంతుని తొక్కేద్దాము, ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నించేలాగా చేయకూడదు అనే ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారు. సాయి కృష్ణ ఒక క్రిమినల్, అతనికి నేను సపోర్ట్ చేయాలా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. క్రిమినల్ కి నేను పోయి సపోర్ట్ చేయాలా, ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? క్రిమినలే కాదనట్లేదు, లా అండ్ ఆర్డర్ ఉంది, క్రిమినలే, నిజంగానే క్రిమినలే కాదనట్లేదు. మీ కార్యకర్తల్లో కూడా ఒక వ్యక్తిని చంపిన వాళ్ళు ఉన్నారు, దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ రోజు అరాచకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రిమినల్సే కదా. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? సరే లాకప్ లో పెట్టారు, ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెట్టి ఆ అబ్బాయిని ఎందుకు చంపారు అది అడుగుతున్నాం. క్రిమినల్స్ కి శిక్ష మా కోర్టులు వేస్తాయి, కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా శిక్ష వేస్తారు. మీరెందుకు శిక్ష వేయాలి? మేము అడుగుతుంది ఏంటంటే తనని చంపాల్సిన అవసరం ఈ రోజు ఎందుకు పోలీసులు వాళ్ళ చేతుల్లో వాళ్ళు తీసుకున్నారు? వాళ్ళకేం అవసరం? ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏంటండి? మేము అడుగుతుంది అది. మీరు దానికి సమాధానం చెప్పండి. ఒక సిఐ గారికి ఏం అవసరం? ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఉంటే కోర్టులు చూసుకుంటాయి, వాళ్ళకి ఆయనకి జీవితకాల శిక్ష వేస్తుంది, అన్ని కోర్టులు ఉన్నాయి కదా. మీరెందుకు చేశారు? మరి చేసిన వాళ్ళని ఇప్పుడు దాకా మీరు ఎందుకు బయట రావట్లేదు? సుగాలి ప్రీతిని చంపిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మీరు బయట తీసుకొని రావట్లేదు? వాళ్ళ మీద శిక్ష ఎందుకు వేయట్లేదు? మరి ఆయన కూడా ఇది చేశాడు కదా. మరి అలాంటి వాళ్ళని ఎందుకు ఇది చేయట్లేదు మీరు? ఈ రోజు అలాగే ఇంకో ఇష్యూ, సందీప్ ని మరి పోలీసులు కోర్టులో హైకోర్టులో ఒక ఆర్డర్ ఉందండి. ఏంటి? సేయింగ్ దట్ పోలీసులు ఎవరు కూడా మఫ్టీలో వచ్చి తీసుకెళ్ళకూడదని చెప్పి సందీప్ ని ఈ రోజు టోల్ ప్లాజా దగ్గర ఎవరు తీసుకెళ్లారు? ఎవరండి జవాబుదారి? అలా తీసుకెళ్తే ఎవరండి? పోలీసులు తీసుకెళ్లారు అనుకుంటావా, లేకపోతే గుండాలు తీసుకెళ్లారు అని అనుకుంటావా, లేకపోతే టీడీపీ కార్యకర్తలు తీసుకెళ్లారు అనుకుంటావా? ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఈ రోజు ఆ వ్యక్తిని తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? సమాధానం చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి దీనికి సమాధానం. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో కదా లా అండ్ ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ చేతిలో కదా పోలీసులు ఎలా పడితే అలా వ్యవహరిస్తుంది. మరి ఆ మనిషికి ఏమైనా ఏంటి? ఎవరు సమాధానం ఇస్తారు? ఆ కుటుంబానికి ఎవరు సమాధానం ఇస్తారు? ఈ రాష్ట్రానికి ఎవరు సమాధానం ఇస్తారు? ఒక మనిషి చనిపోవడానికి కారణం మీ ప్రభుత్వం అవుతుంది అంటే మీ ఇష్టం. మీకు నచ్చకపోతే మనిషిని చంపేస్తారా? మఫ్టీలో వస్తారు, రౌడీలు వచ్చారో తెలియదు, గూండాలు వచ్చారో తెలియదు, పోలీసులు వచ్చారో తెలియదు. పొరపాటున ఏ రౌడీనో గూండానో మనం చంపడానికి వచ్చాడని మనం ఎదురు తిరిగామనుకోండి, పోలీసులపైనే దాడి అని ఇంకొక సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది మేడం, మఫ్టీలో పోలీసులు వెళ్ళడం అనేది విధి నిర్వహణలో భాగం కాదు. రావణ్ వాళ్ళ వైఫ్ రావణ్ అన్న వాళ్ళ వైఫ్ అడ్డుకొని నా భర్తను తీసుకెళ్లొద్దు, చెయ్యొద్దు, ఎవరు వచ్చారో ఆమెకు తెలియదు, అయితే ఆపడానికి ప్రయత్నిస్తే వీళ్ళు ఆమె మీద ఎలా పడితే అలా వ్యవహరిస్తుంటే ఆమె ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఆడవాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోకూడదు, వాళ్ళ భర్తని ప్రొటెక్ట్ చేసుకోకూడదు, వాళ్ళని నెట్టేసి చేసి తన్ని తీసుకెళ్తే ఇప్పుడు ఆమె కంప్లైంట్ పెడితే మళ్ళీ రిటర్న్ ఆమె మీద కంప్లైంట్ అంట. అసలు ఎంత దారుణం అండి! ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉందండి. రైట్ రజనీ గారు, రావణ్ ఏం మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు భాషనే నేను మాట్లాడుతున్నానని చాలా క్లియర్ గా చెప్పారు. మరి పవన్ కు ఒక న్యాయం,
రావణ్కు మరో న్యాయం, రావణ్ కాకపోతే ఇంకొక వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తే ఈ ప్రభుత్వం నచ్చకపోతే బూతులు మాట్లాడతారట. ఆయనే చెప్పారు, ఒకసారి మాట్లాడాను, ఏం తప్పే ఉంది, నాకు నచ్చలేదు కాబట్టి మాట్లాడాను, కొద్ది రోజులు వెయిట్ చేశానని. మరి పాపం ఏది కోడిని కోసిన వాళ్ళని, మేక కోసిన వాళ్ళని, కేక్ కట్ చేసుకున్న వాళ్ళని, వీళ్ళందరినీ కొట్టి కాళ్ళు కీళ్ళు విరిచేసి నడి రోడ్డు పైన నడిపించుకొని ప్రదర్శనగా తీసుకెళ్లిపోతున్నారే, మరి వాళ్ళ కోపం రాదా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగే వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వాలా? సార్, ఒక అభిమానంలోంచి వచ్చినటువంటి తిరుగుబాటు ఎలా ఉంటుందో, రాముడు రూపంలో ఉండే వ్యక్తి రావణగా మారిపోతే ఎలా ఉంటుందో మనం చూడాలండి. ఇంత దారుణం అంటే, అతని పాత వీడియోలు తీస్తే అతనే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉన్నటువంటి వీడియోలు ఉంటాయండి. దాని తర్వాత తిరుగుబాటు ఎలా ఉంటది అంటే, ఆయన వ్యతిరేకంలో ఆ తిరుగుబాటు ఎలా ఉంటది అని కూడా మనం నమ్మాలండి. ఇంకా కూడా మీరు ఇందాక సిఐ నాగరాజ్ గారి కేసుకి సంబంధించి చెప్తే చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం ఒకటి చెప్తానండి. మార్కాపురంలో అతను మారు మనసు పొంది స్విగ్గీలో పనిచేస్తూ 300 రూపాయలు 200 రూపాయలు లేక వాళ్ళ మేనమామల దగ్గర డబ్బులు వేపించుకున్న పరిస్థితులు ఉన్నాయండి. గతంలో అతన్ని వాడుకొని ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్టుగా కూడా వార్తా కథనాలు ఉన్నాయండి. ఈ రోజు అతన్ని ఇవన్నీ నేను చెయ్యను అని మారు మనసు పొంది మార్కాపురంలో వెళ్ళిపోయినోడిని ఇదే ఆఖరిడీలు, దీని తర్వాత నిన్ను అడగము అంటూ బలవంతంగా ఎత్తకొచ్చి ఏదైతే పని చేపించి ఆ పని తర్వాత ప్రాణాలు తీసారా అనేటటువంటి అనుమానం అనేది వ్యక్తం అవుతుందండి. ఇంకా కూడా తల్లి బూడిద అడుగుతుంది. వన్స్ బూడిదంటూ ఇస్తే మనిషి చనిపోయినట్టు నిర్ధారించాలండి. కానీ వీళ్ళ మైండ్ గేమ్ ఏంటంటే మ్యాన్ మిస్సింగ్, కిడ్నాప్, ఈ రెండిట్లో ఎవరికి పనిష్మెంట్ పడదండి. ఇది ఒక క్రిమినల్ చట్టంలో ఉండేటటువంటి వెసులుబాటుని పోలీసులు, అక్కడ వారి సంబంధిత డీజీపీలు, హోమ్ మినిస్టరు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ వాడుతున్నటువంటి దృశ్యం ఉందండి. ఇంకొకటి ఏంటంటే, సుగాలి ప్రీతి తల్లి చెప్పిన మాట 100కి 200% వాస్తవం. ఆ పేరు వింటేనే ఆయనకి ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతున్నాయేమో మాకైతే తెలియదు, కానీ ఎక్కడన్నా ఆ పేరు వినపడితే చాలండి, పేరు వినపడితే చాలు, అయిపోయింది కదా, ఎందుకు మళ్ళీ తెస్తారు, ఏంటి అయిపోయింది, ఏమైపోయింది, ఓహో ఆ పేరు వాడుకొని ఆ తల్లి కన్నీటి వాడుకొని మన ప్రభుత్వంలోకి వచ్చేసాం కదా, ఇంకా అక్కర్లేదు. మరి సరే, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా నంద్యాల ఎస్పీ ఆఫీస్ లో నేను కేసు పని మీద వెళ్తే ఈ తల్లి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు నన్ను కలవడానికి వచ్చారండి. నేను ఆవిడ మాట్లాడింది ఒక పలు మీడియా ఛానల్లో వాయిస్ ఇచ్చారండి. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, ఆయన ఇవాళ రేపో మా కేసుకి న్యాయం చేస్తారని, కానీ త్వరితగతిన చేయాలని కోరుకుంటున్నానంటూ మీడియాలో వాయిస్ ఇస్తే వారి సంబంధిత మీడియాలు కదండి ఒక్కటి ప్లే చేయలేదండి. పేపర్ లో ప్రకటనకు కూడా ఆవిడ ఇచ్చారు, లాయర్ రజనీ గారిని కలిసాము, కేసు త్వరితగతం చేయమని మరొక్కసారి మీరు అన్నకి చెప్పండి అంటూ ఆవిడ నన్ను అడిగారు. అది కూడా పేపర్ వేయించమన్నాం, అది కూడా రాయలేదు. అప్పుడు నేను చెప్పాను, మేమిద్దరం అనుకున్నామండి ఇది వాస్తవం, అమ్మా మీరు గట్టిగా మాట్లాడితే అన్నకి చెడ్డ పేరు వస్తుంది, అన్న చేస్తాడు, అన్న చేయగలడు, అన్న చేయలేకపోతే వేరెవరూ చేయలేరు, అన్న బాహుబలి, అన్న జై శ్రీరామ్, అన్న జై హనుమాన్ అంటూ చాలా పొగడ్తలతో ఆ తల్లి నేను కారులో మాట్లాడుకున్నామండి. అప్పట్లో సాక్షికి ఇస్తానంటే వద్దులేండి, మళ్ళీ అన్నకి చెడ్డ పేరు వస్తుందని కడుపులో పెట్టుకుందండి ఆ తల్లి. కానీ అటువంటి టైంలో సాక్షికి కూడా ఇవ్వని టైంలో రావణ్ అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆ తల్లి ఆవేదన విని దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. స్వయాన ఆ తల్లి ఇంటికి వెళ్ళి వీడియో చేసినాడు. ఆ పాటి వీడియో కూడా ఏ సోషల్ మీడియా చేయలేదండి, ఏ ప్రముఖ ఛానల్ చూపించలేదు. మేమిద్దరం అనుకుంది ఈ సాక్షికి ఇవ్వకూడదని, ఇస్తే అన్నకి చెడ్డ పేరు వస్తుందేమోనని. కానీ అన్న ఎంత చెడ్డ అన్నే కదా అనుకుని కడుపులో మేం పెట్టుకుంటే ఈ రోజు నడి రోడ్డు మీద విసిరేసి నువ్వు వికలాంగురాలివి, నువ్వు డబ్బులు కమ్ముడిపోయావు, నువ్వు రెడ్డి కులం దానివి, నీ బతికేంటో మాకు తెలుసు అంటూ ఈ రోజు జనసేన సోషల్ మీడియా బూతులు తిడుతుంటే ఆ తల్లి నేను ఇద్దరు అన్న పేరు కాపాడడం కోసం ఎన్ని నెలలు ఎదురు చూసామో తెలుసండి. ఈ రోజు అడగండి, లైవ్ లో ఉంది. ఆ రోజు లైవ్ లో కార్ లో అడిగాం మేము, అమ్మా వద్దు అన్న పేరు పాడైపోతుంది, అన్న చేస్తాడు, ఓపిక్గా ఉందాం, చేస్తాడు, కష్టపడి ప్రభుత్వం ఫామ్ అయింది, అన్న చేస్తాడు అని నమ్మకంతో ఉన్నాం. ఈ రోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేసినాడు. కాబట్టి రాజద్రోహం ఆయన పెట్టడం కాదండి, రాజుగా అనుకున్నటువంటి ఆ తల్లిని ద్రోహం చేసినాడు కాబట్టి ఆ తల్లి కేసు పెట్టడానికి అర్హురాలు. మరి ఆ కేసు తీసుకుంటారా గౌరవ సీఎం గారు? పార్వతి గారు కన్క్లూడ్ చేయండి. మీ పైన ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళు విపరీతమైన కామెంట్లు పెట్టడము, ఫోన్లు చేయడము, బెదిరించడము, తిట్టడము ఇవేమన్నా జరిగాయా? సార్ ప్రతిదీ జరుగుతూనే ఉంది సార్. నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఉసుగొల్పుతున్నారు, అదే విధంగా వాళ్ళు కూడా నా మీద విడుచుకుపడుతున్నారు.
అంటే పవన్ కళ్యాణ్ గారే అయితే నేను ఒక్కటే కాదు కాదు వాళ్ళు వాళ్ళు పవన్ గారి మీద అభిమానంతో వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలనా, ఒక ఆర్గనైజ్డ్ గా ఇది జరుగుతోంది అనుకోవాలనా, పార్టీ నుంచో పవన్ కళ్యాణ్ గారి నుంచో? సార్ ఇది ఒక ఆర్గనైజర్ గానే జరుగుతుంది సార్. ఎందుకంటే నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా మీరు వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి సార్, గూగుల్లో మీరు చూస్తే తెలుస్తుంది. నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చాలా కామ్ గా ఒక ఎమోషన్ గా ఒక స్పీచ్ ఇచ్చేసి, ఆ తల్లిని తీసుకొచ్చింది బయటికి నేనే, వాళ్ళకి రావాల్సినవన్నీ రప్పించింది నేనే, ఇంకా ఈ కేసు గురించి నేనేం మాట్లాడకూడదు, మీరున్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, మీరే ఆవిడని ఎదుర్కోవాలని చెప్పినప్పటి నుంచే నా మీద దాడి అనేది జరిగింది సార్. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. నాకు అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ప్రతి చోట కూడా మీ అంత చూస్తాం, మిమ్మల్ని మీ అంత చూస్తాం, మీ మీద కూడా కేసులు పెడతాం, ఇక్కడ కాదు ప్రతి రాష్ట్రంలో తిప్పుతాం, మీ కాళ్ళు అన్ని చాలా వస్తున్నాయి సార్. అయితే ఒక్కటి సార్, నేను ఏ దానికి భయపడేదాన్ని కాదు. అలా భయపడి ఉంటే గనక ఈ పాటికి ఈ 9 సంవత్సరాలు నేను పోరాటం చేయగలిగేదాన్ని కూడా కాదు. రైట్, థ్యాంక్ యూ అండి. నేను పవన్ కళ్యాణ్ గారికి సార్ ఈ రోజు నేను కంప్లైంట్ ఇచ్చింది కూడా సార్, ఆయన ఏదైతే గతంలో గెలవక ముందు చెప్పిన వీడియోస్ కు గెలిచిన తర్వాత అసత్య ఆరోపణలు చేస్తున్న ఈ వీడియోస్ వల్ల నా కూతురు సుగాలి ప్రీతి కేసుకి నష్టం కలుగుతుందనే బాధతో, ఆవేదనతో ఆయన చేసిన మోసాన్ని, ఆయన చేసిన చీటింగ్ ని, ఆయన చేసిన నమ్మక ద్రోహాన్ని, నా కూతురు మీద చేస్తున్న అసత్య ఆరోపణల మీద నేను ఈ రోజు గన్నవరం మరి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. వెరీ గుడ్. మరి చూడాలి సార్, చూద్దాం రావణ్ గారి మీద. రైట్, థ్యాంక్ యూ మేడం చర్చలో పాల్గొన్నందుకు. పార్వతి గారు, అలాగే రజనీ గారు, ఫాతిమా గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.